మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కోలారపల్లి తండాలో గత 20 సంవత్సరాల నుండి అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎద్దుల పందాలు జరిపించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త శ్రీ సునీత శంకర్లాల్ నాయక్, అదేవిధంగా గోరంట్ల జడ్పీటీసీ పాలి జయరాం నాయక్, గోరంట్ల సర్పంచ్ సరోజ నాగనాయక్, నాగిని, చెరువు సర్పంచ్ ఎస్ ఆంజనేయులు, శివారెడ్డి, రమణారెడ్డి, రామచంద్రరెడ్డి, కొర్రలపల్లి తండా వైసీపీ నాయకులు రాజేష్ నాయక్, శంకర్ రెడ్డి, పరవలపల్లి బోండా శంకర్ నాయక్, గంగాధర్ నాయక్, బూచేపల్లి నాగభూషణ్, బుసయ్యపల్లి గోవింద్ రెడ్డి, పెడపల్లి శ్రీనివాస్ నాయక్, గోనుగుంటపల్లి మల్లికార్జున గడ్డం తాండా సర్పంచ్ వాసు నాయక్, మందలపల్లి కన్నా రెడ్డి, ముసలిరెడ్డి, మాజీ సర్పంచ్ కాజాపురం నారాయణ స్వామి, భాస్కర్ రెడ్డి, కరాలపల్లి, అదేవిధంగా కరావలపల్లి తాండా యువకులు విశ్వనాథ్ నాయక్, అడ్వకేట్ పెనుగొండ సత్యనాయక్, గుడిపల్లి పెద్దలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సునీత శంకర్లాల్ నాయక్. కరావలపల్లి తండాలో 6వ తారీఖు ఎద్దుల పోటీలు జరుగుతున్నాయి. రైతులందరూ ఉత్సాహవంతులందరూ వచ్చి 5వ తారీఖు లోపల మాత్రం ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ ఫీజు కమిటీ వాళ్ళు 2,000 రూపాయలు నిర్ణయించారు. మొదటి ప్రైజ్గా ₹1,00,000, రెండో ప్రైజ్ 70,000, మూడో ప్రైజ్ 50,000, నాలుగో ప్రైజ్ 40,000. రైతుల ఉత్సాహం కోసం కమిటీ తరఫున మేము ప్రైజులు ప్రకటించాము. కాబట్టి ఎటువంటి అవమానాలు తావు లేకుండా వచ్చి రైతులందరూ పాల్గొని సభను జయప్రదం చేయండి. ఇది గత 25 ఏళ్ళ నుంచి దేవాలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈసారి రైతుల్ని ఉత్సాహపరచడం కోసం ఎక్కడా లేని విధంగా ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాము. లాస్ట్ ప్రైజ్ 40,000, ఇట్లా 4 ప్రైజులు ఇచ్చాము. రైతులు సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనే ఒక చిన్న ఉద్దేశంతో ఇచ్చాము. రైతులందరూ సద్వినియోగం చేసుకోండి. వచ్చి ఆ రోజు జరిగే ఎద్దుల పంది పోటీల్లో అందరూ పాల్గొనండి. ముఖ్యంగా రైతుల కోసమే, రైతుల సుఖం కోసం, శాంతి కోసం, వాళ్ళకి మంచి జరగాలి అని, హ్యాపీగా ఉండాలి. ఒక సంవత్సరమైనా ఒక రోజున హ్యాపీగా ఉండాలి రైతులు అనే దాంతో ఎంతో మేము ఒక ముందు చూపుతో చూసుకొని 25 సంవత్సరాల నుంచి మా చేతనైంది కమిటీ వాళ్ళ సహకారంతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అది మీ అందరికీ తెలుసు, జిల్లాలో అందరికీ తెలుసు. ఇది కూడా దిగ్విజయం చేసి రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి అందరూ 5వ తారీఖు లోపల నమోదు చేసుకోండి. తర్వాత ఎటువంటి అవకతవకలున్నా, ఎటువంటి మద్యపానీయాలు సేవించి వచ్చిన బండ్లన్నీ అనర్హత ప్రకటిస్తాం. మీరు కానీ, బండి తోలేవాడు కానీ, బండి ఎద్దులు కానీ మద్యం తాపించొద్దండి. దయచేసి అందరూ కమిటీతో సహకరించండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీ పరచండి. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సెంట్రల్ మినిస్టర్ వస్తున్నాడు మహారాష్ట్ర నుంచి. చాలామంది పేర్లు త్వరలో పత్రికాముఖంగా చెప్తాము. దయచేసి మీరు అందరూ వచ్చి నమోదు చేసుకోండి. దాంట్లో కమిటీ నిర్ణయాలు లాస్ట్ నిర్ణయాలు. తర్వాత మీరు వచ్చి ఏం చేసినా ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. కమిటీకి సహకరించండి, మీరు హ్యాపీగా ఉండండి అని మేము కోరుకుంటున్నాం. రాబోయే ప్రజలకి మీరు ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఏముంది, భోజనాలు, మంచి నీళ్ళ సౌకర్యాలు, భోజనాలు ఇస్తాము. మా శక్తి కొద్దీ మీకు అందరూ హ్యాపీగా ఉండే ట్రై చేస్తాం.